గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చాలాసార్లు మన లైఫ్లో ప్రాబ్లమ్స్ని అలో చేస్తాడు, సమస్యలను అలో చేస్తాడు. కానీ దానికి అర్థము మనల్ని దేవుడు మరణానికి అప్పగిస్తున్నాడని కాదండి. ఎందుకు దేవుడు సమస్యలను అలో చేస్తాడు అని అంటే, ఎందుకు ప్రాబ్లమ్స్ని మన లైఫ్లో అలో చేస్తాడంటే, దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలి, దేవుని పర్పస్ మన లైఫ్లో నెరవేర్చబడాలని. ఇంకా చూస్తే ఆయనకి ఇంకా మనం సమీపంగా వెళ్ళాలని. కొన్నిసార్లు దుఃఖంతో దేవునికి ఎక్కువ దగ్గర అవుతాము, ఒంటరితనంతో దేవునికి దగ్గర అవుతూ ఉంటాము. సో ఎందుకు సమస్యలను అలో చేస్తాడంటే, నువ్వు దేవునికి సమీపంగా వస్తావని, ఆయనని ఇంకా లోతుగా తెలుసుకుంటావని, ఆయనతో నువ్వు ఒక మంచి ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తావని, కుమారునిగా నువ్వు తండ్రిని హత్తుకుంటావని దేవుడు ప్రాబ్లమ్స్ని అలో చేస్తాడు. కానీ మరణానికి అప్పగించాడండి. చూడండి, యోనా జీవితంలో ఎప్పుడైతే ఆయన సముద్రంలో పడివేయబడ్డాడో, మత్స్యము ఆ చేప వచ్చి మింగేసినప్పుడు దేవుడు మరణానికి అప్పగించలేదు. సముద్రంలో పడ్డాడు కానీ చనిపోలేదు, చేప మింగేసింది కానీ చనిపోలేదు. ఎందుకంటే దేవుని పర్పస్ ఫుల్ఫిల్ కాలేదు. ఇంకా దేవుని ప్రణాళిక ఏంటంటే, యోనా వెళ్ళాలి, నినివేకి ప్రకటించాలి. అది ముగించబడినాకనే యోనా మరణించాడండి. ఇన్ ద సేమ్ వే నీ లైఫ్లో, నా లైఫ్లో ఒక పర్పస్ దేవునికి ఉంది, ఒక ప్రణాళిక ఉంది. అది ఫుల్ఫిల్ అయ్యాకనే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తాము. వాక్యం సెలవిస్తూ ఉంది, యెషయా గ్రంథము 43:2. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నువ్వు నదులలో నుండి వెళ్తావంట, ఆ రివర్స్ మధ్యలో నుంచి వెళ్తావంట, కానీ అవి నీ మీద పొర్లి పారవు, నిన్ను మరణానికి అప్పగించవు. నార్మల్ వాటర్స్లో నడిచినప్పుడు మనం చనిపోం, కానీ ఓవర్ఫ్లో అయినప్పుడు, అలలు వచ్చినప్పుడు మనం చనిపోతామండి. అందుకే వాక్యం చెప్తా ఉంది, నువ్వు నదులలో నుండి వెళ్తావు కానీ నీ మీదికి అవి పొర్లి పారవు, మరణం నీ దగ్గరికి రాదు. ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడతా ఉన్నావా? ఉద్యోగం లేదని బాధపడతా ఉన్నావా? అప్పుల సమస్యలు నేను బాధపడతా ఉన్నావా? ఇష్టపడిన వారు దూరంగా వెళ్ళిపోయారని బాధపడతా ఉన్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నదులలో నుంచి వెళ్తావు, నువ్వు సమస్యలో నుండి వెళ్తావు, కానీ నిన్ను దేవుడు మరణానికి అప్పగించాడు. ఆ సమస్యలో నుండి విజయోత్సాహంతో దేవుడు నేను బయటికి తీసుకొస్తాడు, ఉన్నతమైన శిఖరానికి దేవుడిని ఎక్కిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.